అవార్డులు కరెంట్ అఫైర్స్ 1 చెప్పుకోదగ్గ విజయంలో చౌదరి చరణ్ సింగ్ హర్యానా అగ్రికల్చరల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బి.ఆర్. కాంబోజ్కి ప్రతిష్టాత్మకమైన ఎంఎస్ స్వామినాథన్ అవార్డు లభించింది. వ్యవసాయ శాస్త్ర రంగంలో శాస్త్రవేత్తగా మరియు పొడిగింపు నిపుణుడిగా ఆయన చేసిన విశేష కృషికి ఈ గుర్తింపు లభించింది. 2 ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారు అయిన హీరో మోటోకార్ప్ నీటి సంరక్షణలో గణనీయమైన తరంగాలను సృష్టించింది. నీటి నిర్వహణలో అత్యుత్తమంగా సి జాతీయ అవార్డును పొందింది మరియు 2025 నాటికి 500% వాటర్ పాజిటివ్గా మారాలనే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించింది. 3 2024కి సంబంధించిన న్యూ ఇయర్ ఆనర్స్ జాబితా ఉక్లోని వివిధ రంగాలలోని వ్యక్తుల యొక్క అత్యుత్తమ సహకారాన్ని గుర్తించింది. విశిష్ట గౌరవనీయులలో ప్రొఫెసర్ అడ్రియన్ మైఖేల్ క్రూజ్, అంతరిక్ష శాస్త్ర పరిశోధనలో ప్రముఖ వ్యక్తి, ప్రత్యేకించి బర్మింగ్హామ్ విశ్వవిద్యాలయంలో గ్రావిటేషనల్ వేవ్ రీసెర్చ్ గ్రూప్లో అతని పాత్రకు పేరుగాంచాడు. ఈ గుర్తింపు అంతరిక్షంలో అతని సేవలను హైలైట్ చేస్తుంది మరియు యూకే ఖగోళ శాస్త్రంలో ఇతర ప్రభావవంతమైన వ్యక్తులతో పాటు అతన్ని ఉంచుతుంది. 4 అతని సాహిత్య రచనలకు ప్రతిష్టాత్మకమైన గుర్తింపుగా ప్రఖ్యాత బెంగాలీ రచయిత శీర్షేందు ముఖోపాధ్యాయకు 2023 కువెంపు రాష్ట్రీయ పురస్కారం లభించింది. జాతీయ అవార్డు దివంగత కన్నడ కవి కువెంపు గౌరవార్థం. ఏ భారతీయ భాషకైనా గణనీయమైన కృషి చేసిన రచయితలను జరుపుకుంటారు. 5 యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఇటీవల 2023 సంవత్సరానికి ప్రతిష్టాత్మకమైన రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ గ్రహీతలను ఆవిష్కరించింది. ఈ అవార్డులు భారతదేశంలో క్రీడల ప్రోత్సాహం మరియు అభివృద్ధికి రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలలో కార్పొరేట్ సంస్థలు, స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డులు, ఎగోలు మరియు క్రీడా సంస్థలు చేసిన ప్రశంసనీయమైన సహకారానికి నిదర్శనం. 6 హైదరాబాద్లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ NICMAR ఇటీవలే గ్రీన్ క్యాంపస్ రేటింగ్ ప్రోగ్రాం కింద ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ IGBC ద్వారా ప్రతిష్టాత్మకమైన ప్లాటినం సర్టిఫికేషన్ను పొందింది. ఈ సాఫల్యం NICMAR హైదరాబాద్ తన క్యాంపస్ కార్యకలాపాలు మరియు మౌలిక సదుపాయాలలో స్థిరత్వం మరియు పర్యావరణ అనుకూల పద్ధతుల పట్ల నిబద్ధతను హైలైట్ చేస్తుంది. 7 హృదయాన్ని హత్తుకునే వేడుకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరణానంతరం సవితా కన్స్వాల్కి ప్రతిష్టాత్మకమైన టెంజింగ్ నార్గే జాతీయ సాహస పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఆమె తండ్రి రాధేశ్యామ్ కన్స్వాల్కు అందించిన ఈ అవార్డు పర్వతారోహణ రంగంలో సవిత సాధించిన అసాధారణ విజయాలకు నిదర్శనం. 8 కొల్హాపూర్లోని షిరోల్ తాలూకాలోని శ్రీ దత్తా కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ SSK తో అనుబంధించబడిన దీపా భండారే ఈ వేడుకలో ప్రతిష్టాత్మకమైన బెస్ట్ ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ అవార్డును కైవసం చేసుకోవడంతో ట్రైల్ బ్లేజర్గా ఉద్భవించింది. VSI చైర్మన్ శరద్ పవార్ ప్రదానం చేసిన ఈ అవార్డు మహారాష్ట్ర చక్కెర పరిశ్రమ యొక్క సుదీర్ఘమైన మరియు ప్రసిద్ధ చరిత్రలో ఈ ప్రశంసలు అందుకున్న ఏకైక మహిళగా భండారే చరిత్రాత్మక ఘట్టాన్ని సూచిస్తుంది. 9 ఒక సంచలనాత్మక క్షణంలో US వైమానిక దళంలో అధికారి అయిన సెకండ్ లెఫ్టినెంట్ మాడిసన్ మార్ష్ మిస్ అమెరికాగా కిరీటాన్ని పొందారు. వైమానిక దళం ధృవీకరించినట్లుగా యాక్టివ్ డ్యూటీ సర్వీస్ మెంబర్ ఈ ప్రతిష్టాత్మక టైటిల్ను గెలుచుకోవడం ఇదే మొదటిసారి. 10 REC లిమిటెడ్ ఒక ప్రముఖ మహారత్న పబ్లిక్ సెక్టార్ యూనిట్ మరియు పవర్ మినిస్ట్రీ క్రింద ఉన్న ప్రముఖ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ NBFC
ఫైనాన్షియల్ రిపోర్టింగ్లో ఎక్సలెన్స్ కోసం ICAI అవార్డ్స్లో ప్రతిష్టాత్మకమైన ప్లాక్తో సత్కరించబడింది. 2022 నుండి 23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్థిక సేవల రంగం, బ్యాంకింగ్ మరియు బీమా కాకుండా విభాగంలో గుర్తింపు ఉంది. 11 మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ క్రియేటివ్ స్పోర్ట్స్ అవార్డ్స్లో మెరుస్తున్న వేడుకలో ఫీఫా ప్రెసిడెంట్ గియానీ ఇన్ఫాంటినోకు ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రదర్శించిన క్రీడా ప్రేమతో ప్రేరణ పొందిన ఈ ఈవెంట్ 2009లో ప్రారంభమైనప్పటి నుండి క్రీడా రంగంలో అత్యుత్తమ విజయాలను గుర్తిస్తోంది. 12 భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి మరియు ప్రస్తుత రాజ్యసభ ఎంపీ రంజన్ గొగోయ్ అస్సాంలో అత్యున్నత పౌర పురస్కారమైన ప్రతిష్టాత్మక అస్సాం వైభవ్ అవార్డుతో సత్కరించబడతారు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఈ ప్రకటన చేశారు. న్యాయం మరియు న్యాయశాస్త్ర రంగానికి గొగోయ్ చేసిన విశేష కృషిని ఎత్తిచూపారు. ఫిబ్రవరి 10న అవార్డు ప్రదానోత్సవం జరగనుంది. 13 ప్రతిష్టాత్మకమైన వింగ్స్ ఇండియా అవార్డ్స్ 2024లో బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం మరియు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం రెండూ సంయుక్తంగా సంవత్సరపు ఉత్తమ విమానాశ్రయం.గా అవార్డు పొందాయి. ఈ ఘనత ప్రపంచ స్థాయి ఆపరేటర్లు మరియు విమానయాన పరిశ్రమకు, ముఖ్యంగా సవాలు సమయాల్లో గణనీయంగా సహకరించిన వ్యక్తులను జరుపుకుంటుంది. 14 హైదరాబాద్లో జరిగిన ప్రతిష్టాత్మక వింగ్స్ ఇండియా అవార్డ్స్లో స్కైవేస్ ఎయిర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అత్యుత్తమ కార్గో సేవలకు గుర్తింపు పొందింది. స్కైవేస్ ఎయిర్ సర్వీసెస్ ఏవియేషన్ కార్గో సెక్టార్లో రాణించాలనే నిబద్ధతకు ఈ గుర్తింపు నిదర్శనం. 15 భారత క్రికెట్ నియంత్రణ మండలి BCCI నిర్వహించిన మెరుస్తున్న వేడుకలో భారత మాజీ కెప్టెన్ మరియు ప్రధాన కోచ్ రవిశాస్త్రి జనవరి 21, 2024న ప్రతిష్టాత్మకమైన కల్నల్ CK నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకలో ఫరూక్ ఇంజనీర్ వంటి ఇతర క్రికెట్ దిగ్గజాలను కూడా క్రీడకు అందించినందుకు సత్కరించారు. 16 అంతర్జాతీయ క్రికెట్ మండలి ICC అవార్డ్స్ 2023లో భాగంగా పురుషులు మరియు మహిళలకు ఫార్మాట్లలో 5 ICC జట్లను ప్రకటించింది. 11 మంది సభ్యుల జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్గా ఎంపికైన ICC పురుషుల ODI జట్టులో 6 భారతీయులు ఉన్నారు.